బిగ్ బాస్ ఫ్యాన్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8. ఈసారి ఎంటర్టైన్మెంట్కి లిమిటే లేదంటున్నారు. అండ్ ట్విస్ట్లు కూడా చాలా ఉన్నాయంట. యాజ్ అ బిగ్ బాస్ ఫ్యాన్ నేను కూడా రివ్యూస్ ఇద్దామైతే ఫిక్స్ అయిపోయాను. ఈసారి కూడా ప్రతిసారిలాగే సెలెక్టెడ్ కంటెస్టెంట్స్ అయితే లీక్ అయిపోయారు. అంటే కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే లీక్ అయింది. సో నలుగురు ద్వారా మన దగ్గర కూడా వచ్చిందనమాట. సో ఈసారి అయితే చూద్దాము. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా చాలా ఉన్నాయంట. ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా 5 to 6 మెంబర్స్ని అయితే తీసుకుంటున్నారని అయితే వినికిడి. అండ్ ఈసారి కంటెస్టెంట్స్ అయితే కొందరు తెలుసున్నారు, కొందరు ఫేమస్ అయినారు, కొందరు తెలియకుండా కూడా ఉన్నారు. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఆర్జే భాష. ఈయనైతే రాజ్ తరుణ్ అండ్ లావణ్య కేసులో ఈయన రాజ్ తరుణ్కి అయితే సపోర్టెడ్గా వచ్చాడనమాట. చాలా కంపోజ్డ్గా ఉన్నాడు, ప్రతి ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. అండ్ ఈయన హౌస్లో ఎలా ఉంటాడో చూద్దాం. అండ్ సెకండ్ వచ్చేసి నిఖిల్ సీరియల్స్లో కూడా వర్క్ చేశాడు. ఊర్వశివ రాక్షసి అండ్ కోయిలమ్మ సీరియల్లో కూడా వర్క్ చేశాడు. అండ్ ఊటీ అనే మూవీ తీశాడంట 2016లో. అది మనకు కూడా తెలియదు, మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. అండ్ కావ్యతో కూడా లవ్ ట్రాక్ అయితే ప్రోగ్రామ్స్లో నడుపుతుంటాడనమాట. అండ్ థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి నైనిక. తిను కూడా డీ షోతో అయితే ఫేమస్ అయింది. చాలా మంచి డాన్సర్, సూపర్గా ఇరగదీస్తుంది అనమాట. తిను కూడా డీ షోలో సాయితో లవ్ ట్రాక్తో అయితే ఫేమస్ అయిందనమాట. చూద్దాం తిను కూడా డాన్స్ ఎలా చేస్తుందో వచ్చి. అండ్ తను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. వీడియోస్ అయితే చాలా బాగా చేస్తుంది. అండ్ విష్ణుప్రియ కూడా మనకు తెలిసిందే, షో ద్వారా పరిచయం అయింది. అండ్ సుధీర్తో అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే ఫేమస్ అయ్యి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం. ఈయన వచ్చేసి లాహిర్లో మూవీలో అయితే యాక్ట్ చేశారు, అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ నాగమణికంఠన్. ఇతను కూడా స్టార్ మా సీరియల్లో అయితే వర్క్ చేశాడు. కస్తూరి అనే సీరియల్లో అయితే ఎంట్రీ అయ్యాడు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాడు, చాలా బాగా అయితే చేస్తున్నాడు. అండ్ క్యూట్గా కూడా ఉన్నాడు కాబట్టి పెళ్ళయిందనే వినికిడి. అండ్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తున్నాడు. చూద్దాం ఎలా ఉంటాడో బిగ్ బాస్ హౌస్లో. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి గౌడ. తిను కూడా స్టార్ మా బ్యాచ్ అండి. కృష్ణ ముకుంద మురారిలో అయితే నెగిటివ్ రోల్గా అయితే కొన్ని రోజులు వర్క్ చేసిందనమాట. అండ్ తినకు కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. 110K ఫాలోవర్స్ దాకా ఉన్నారండి. అండ్ జీ తెలుగులో కూడా సూపర్ జోడీ డ్యాన్స్ ప్రోగ్రాంలో అయితే డ్యాన్స్ చేసింది. చూద్దాం. అండ్ ఇంకొక కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బేగబక్క. తిని గురించి అయితే నాకు అంతగా ఐడియా లేదు, చూద్దాం. అండ్ కయూమ్ అలీ, ఈయన గురించి అయితే చెప్పక్కర్లేదు, చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ అలీ గారి తమ్ముడు. చూద్దాం మన కయూమ్ గారు ఎన్ని రోజులు అయితే సర్వైవ్ అవుతారు, ఏం చేస్తారు. అండ్ ఈయన అభయ్ నవీన్. ఈయనైతే కొన్ని మూవీస్లో సపోర్టివ్ రోల్గా అయితే వర్క్ చేశాడు. ఇప్పుడు ఏదో న్యూ ప్రాజెక్ట్లో అయితే ఒక మూవీ అయితే రాబోతుందని వినికిడి అనమాట. చూద్దాం. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. దీని గురించి అయితే చెప్పక్కర్లేదు, కొన్ని రోజులు అయితే బిగ్ బాస్ రివ్యూస్ అయితే చేసింది. అండ్ బేబీ మూవీలో అయితే నెగిటివ్ రోల్గా ఇరగదీసింది అనమాట, చాలా బాగా చేసింది. రితు చౌదరి ఎవరికి తెలియదు, ప్రతి ప్రోగ్రాంలో కూడా అలరిచ్చేస్తుంది. అండ్ తిను విష్ణుప్రియ బెస్ట్ ఫ్రెండ్ అంట. చూద్దాం గ్రూపిజం ఏమన్నా ఫామ్ అవుతుందో ఏమో అనేసి లెట్స్ వెయిట్. అండ్ షహర్ కృష్ణన్, తినైతే మోడల్ అంట. చూద్దాం, నాకైతే తెలియదు. న్యూస్ రీడర్ కళ్యాణి గారు, చూద్దామండి ఈయన కూడా ఉంది అనేసి వినికిడి. అండ్ టేస్టీ తేజ గారు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అయితే రాబోతున్నారంట. ఏమవుతుందో చూడాలి. మోర్ అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.